అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఏరియా హాస్పిటల్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు నేడు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర మంత్రి సుభాష్ గారు హాస్పిటల్లో పలు రికార్డులను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆరా తీశారు. బ్లడ్ టెస్ట్లకు పరికరాలు ఉన్నా సరే పేషెంట్లను బయటకు పంపుతున్నారు. ఈ విషయంపై వాసంశెట్టి సుభాష్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనరిక్ మెడిసిన్ అత్యధిక రేట్లు అమ్ముతున్నారని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యవస్థ జనరిక్ అంటే ఏంటమ్మా? మీరు జనరిక్ వెళ్ళాలి కానీ ప్రైవేట్ మెడికల్స్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రేటుకి ఇక్కడికి ఇవ్వటం వల్ల ఈ పేషెంట్ నష్టపోతున్నాడా లేదా? బిల్లు వస్తుందమ్మా. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జరిగే వ్యవస్థ ఏంటంటే 10 రూపాయలకి బిల్లు మీరు 10 రూపాయలకి పారాసిటమాల్ ఇస్తున్నారు, అవునా? పారాసిటమాల్ 10 రూపాయలకి ఇస్తున్నారు. మీరు అక్కడికి ఎంత తెచ్చుకుంటారు? 4 రూపాయలు తెచ్చుకుంటారు. 6 రూపాయలు లాభం. అది జరుగుతుంది. ఈ జనరిక్ అని ఎందుకు పెట్టారు? ఇది మీరు తేవాల్సిన జనరిక్ హాస్పిటల్ తేవాలా? జనరిక్ హాస్పిటల్లో కాదండి. జనరిక్ హాస్పిటల్లో పిలిస్తే అక్కడ పర్చేజ్ చేసి లేకపోతే ఇక్కడ ఇవ్వాలి. వీళ్ళు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చి ఇక్కడ ఇస్తున్నారు. అది 10 రూపాయలు ట్యాబ్లెట్ జనరిక్ లో 5 రూపాయలు దొరుకుతుంది. వీళ్ళు 10 రూపాయలకి ఇక్కడ తీస్తున్నారు. అంటే మెడికల్ షాప్ లో 5 రూపాయలు కమిషన్ మాట్లాడుకుని ఇది బిజినెస్. ఇది మీరు అప్పుడప్పుడు వస్తారంటే సడన్ విజిట్ అంటే కదా మీరు రెగ్యులర్గా ఎప్పుడు చేశారండి సార్? తర్వాత తీసుకున్నారు ఈసారి ఇది మెయింటైన్ చేసి అసలు ఈ బిల్స్ అన్ని తెచ్చి పేషెంట్కి ఇచ్చారో లేదో మనకి ఎలా తెలుస్తుంది? మెయింటైన్ చేయాలి సార్. ఉంటుంది సార్. లోకల్ పర్చేస్ సపరేట్గా ఉంటుంది సార్. అందులో ఏం కొన్నా అందులో ఎంటర్ చేస్తారు. అదే ఎంటర్ చేస్తున్నా బాగానే ఉంది. ఇక్కడ తెస్తున్నారు. పేషెంట్కి వెళ్ళిందా లేదా? అంటే ఆన్లైన్లోనే అంతా ఈ మంత్రి గారు తనయుడు వాళ్ళ అబ్బాయి ఈ బిజినెస్ చేస్తూ ఆ వరప్రసాద్ అన్న ఆయన మధ్యలో పెట్టి బిజినెస్ చేశాడు. అంతేనా? డాక్టర్ క్లియర్గా మాట్లాడుకుందామా? బిజినెస్ ఇది క్లియర్గా తెలిసిపోతుంది కదా. జనరిక్ అని హాస్పిటల్ అని ఎట్టి జనరిక్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎందుకు తెస్తున్నారు? ఏమంటే తెలియదు. ఓహో మంత్రి గారికి రైట్ హ్యాండ్ తాళపాలం ఆడే పండు కట్టాలి. కట్ట పండు బిజినెస్ ప్రీవియస్ 4 years ముందు నుంచి లోకల్ పర్చేస్ చేసి అంత ముందే ఆన్లైన్ చేశారు. బిల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇక్కడ లోకల్లో కొన్నాయి అన్నీ హాస్పిటల్ నుంచి లోపల డ్రగ్స్ లేవనండి. కదా మనం బిల్స్ పట్టిన మీ దగ్గర స్వలాభం కోసం ఇప్పి అనమాట.
అమరావతిలో కూడా రేట్ ఎక్కువ అని చెప్పి నేను ఎందుకంటే మామూలుగా ఎంత ఇస్తున్నారండి? అదే సెట్ అవుతుంది పక్కెళ్ళండి. లోయెస్ట్ ప్రైస్ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కొనేసారు చాలా ఇస్తారు. ఈ దగ్గర కొన్నారండి. ఇదేంటి బయట లోయెస్ట్ ప్రైస్ ఇంటిలో జనరల్లీ 70% డెవలప్ అవుతుంది. అవినీతి అక్కడ జరుగుతుంది. కవర్ ఉంటుంది చూడండి, ఏదో కవర్ సెట్ చేయండి. జనరల్గా